హాయ్ అండి, వెల్కమ్ టు జశ్వనంద ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ టమాటా. దానికోసం మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. చిల్లీస్, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఆల్మోస్ట్ ఆనియన్స్ కలర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. లైట్గా వాటర్ వస్తూ ఉంటుంది, చూస్తున్నారు కదా. ఈ టైంలో మనం ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇంకా మగ్గనివ్వాలి. సాల్ట్ సరిపోయినంత వేసుకుంటే ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత వాటర్ వస్తూ ఉంటుంది, మనం మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ వస్తుంది. ఆ వాటర్కే మ్యాక్సిమం ముక్క ఉడికిపోతుంది దోసకాయ ముక్క అనేది. ఒకవేళ ఉడకనప్పుడు చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది, లేకపోతే లేదు. చూసుకోవాలి. చూసారు కదా, చాలా వరకు వాటర్ వచ్చింది. ఇంకొంచెం లైట్గా వాటర్ వస్తే బాగుండేది. ముక్క ఇంకా ఉడకలేదు, లైట్గా ఉంది. నేను చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని మగ్గ పెట్టుకుంటున్నాను. ఆ ముక్క కూడా ఉడికేంత వరకు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ వచ్చింది కదా. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కారం, ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు మనం బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా చేస్తే కనుక దోసకాయ టమాటా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇష్టం ఉంటే ఎండు రొయ్యలని, ఎండు చేపలని కూడా వేసుకోవచ్చు. అది ఇష్టాన్ని బట్టి ఉంటుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. అంతేనండి, దోసకాయ టమాటా కర్రీ ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.